టెక్సాస్లో ల్యాండ్ బ్యాంక్ ప్లాట్స్ అంటున్నారు. ఎన్ఆర్ఐస్ డైరెక్ట్గా కొనొచ్చా? వాట్సాప్లో జూమ్ కాల్స్లో ఈ క్వశ్చన్ నాకు రోజు వస్తుంది. ఈ వీడియోలో ఎస్ లేదా నో, కండిషన్స్ ఏంటి, స్కామ్ వర్సెస్ రియల్ క్లారిటీ అన్నీ స్ట్రైట్గా చెప్తాను. ముందుగా ఫ్యాక్ట్ క్లియర్ చేద్దాం. అవును, టెక్సాస్లో అఫీషియల్ ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్: డాలస్ ల్యాండ్ బ్యాంక్, హ్యూస్టన్ ల్యాండ్ బ్యాంక్ అండ్ ఇర్వింగ్ సిటీ ల్యాండ్ బ్యాంక్. ఇవి సిటీ లేదా హౌసింగ్ అథారిటీ రన్ చేసే ప్రోగ్రామ్స్. కమ్యూనిటీ రీడెవలప్మెంట్ కోసం పనిచేస్తాయి. ఇవి గవర్నమెంట్ బ్యాక్డ్. ఇది స్కామ్ కాదు, కానీ ఇక్కడే అసలు కన్ఫ్యూషన్. ఇవి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ కాదు. టెక్సాస్ ల్యాండ్ బ్యాంక్స్ పర్పస్: అఫోర్డబుల్ హౌసింగ్, నేబర్హుడ్ స్టెబిలైజేషన్. ఇవి ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఎన్ఆర్ఐ వెల్త్ పార్కింగ్ కోసం కాదు. ఇదొక పాలసీ టూల్ మాత్రమే. ఎన్ఆర్ఐస్ ల్యాండ్ బ్యాంక్ నుంచి కొనగలరా? షార్ట్ ఆన్సర్: టెక్నికలీ ఎస్, ప్రాక్టికలీ హార్డ్. ఎందుకంటే వీటికి యూఎస్ బేస్డ్ ఎంటిటీ అంటే ఎల్ఎల్సి ఉండాలి, మరియు లోకల్ ప్రెసెన్స్ లేదా పార్ట్నర్ ఉండాలి. క్లియర్ రీడెవలప్మెంట్ ప్లాన్ ఉండాలి. మీరు ఇల్లు కడతారని ప్రూఫ్ చూపించాలి. బై టుడే బిల్ లేటర్ అనే ఆప్షన్ ఎక్కువగా ఉండదు. అందుకే ఎన్ఆర్ఐస్కి ఇది చాలా కష్టం. ఎన్ఆర్ఐస్కి లోకల్ ఎగ్జిక్యూషన్ టీం ఉండదు. సిటీ ఇన్స్పెక్షన్స్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. రూల్స్ వైలేట్ చేస్తే ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు లేదా భారీగా పెనల్టీస్ వేస్తారు. ఎవరైనా టెక్సాస్ ల్యాండ్ బ్యాంక్ ప్లాట్స్ అవైలబుల్ అని మార్కెటింగ్ చేస్తే ఒక్క నిమిషం ఆగండి. ఒఫీషియల్ ల్యాండ్ బ్యాంక్స్ ఏజెంట్స్ ద్వారా అమ్మవు, ఆర్ఓఐ ప్రామిసెస్ ఇవ్వవు. ఇది కేవలం మార్కెటింగ్ మాత్రమే. సేఫ్ ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఎంఎల్ఎస్ లిస్టెడ్ ల్యాండ్ లేదా బిల్ట్ రెంటల్ ప్రాపర్టీస్. ఎన్ఆర్ఐస్కి రెంట్ ప్లస్ ఈల్డ్ స్ట్రాటజీ ఎప్పుడు సేఫర్. ల్యాండ్ స్పెక్యులేషన్ కంటే ఇదే బెటర్. ఫైనల్ వర్డిక్ట్: టెక్సాస్ ల్యాండ్ బ్యాంక్స్ రియల్, కానీ ప్యాసివ్ ఎన్ఆర్ఐస్కి రికమెండెడ్ కాదు. గుర్తుంచుకోండి, ల్యాండ్ బ్యాంక్స్ ఆర్ ఫర్ బిల్డర్స్, నాట్ ఫర్ ఎన్ఆర్ఐస్ లుకింగ్ ఫర్ ప్యాసివ్ రిటర్న్స్. ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, ఎన్ఆర్ఐ గ్రూప్స్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఊయూరు రియల్ ఎస్టేట్ అకాడమీ.